భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం. 25/4/2026 స్వస్తి శ్రీ చాంద్రమానం పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణ వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్ష నవమి శనివారం. నవమి రాత్రి 10 గంటల 7 నిమిషాల వరకు. నక్షత్రం ఆశ్లేష నక్షత్రం రాత్రి 11 గంటల 37 నిమిషాల వరకు. వర్జ్యం మధ్యాహ్నం 12 గంటల 48 నిమిషాలు 2 గంటల 21 నిమిషం వరకు. దుర్ముహూర్త ఉదయం 5 గంటల 42 నిమిషాల నుండి 7 గంటల 22 నిమిషాల వరకు. సూర్యోదయం 5:42, సూర్యాస్తమయం 6:13. అమృతగడు రాత్రి 10 గంటల 3 నిమిషాల 11 గంటల 55 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. రాహుకాలం శుభ సమయం ఉదయం 7 గంటల 45 నిమిషాల నుండి 8 గంటల ఉదయ శుభకాలం మధ్యాహ్నం 2 గంటల 50 నిమిషాల నుండి 3 గంటల 30 నిమిషాల వరకు. శుభకాలం అతిగండ తెల్లవారుజామున 3:02. బాలువ ఉదయం 10:56. కౌలవకరణం రాత్రి 10:07. ఈరోజు దినారంభ చక్రంలో మేషరాశి వారికి కొంచెం మనస్తాపంగా ఉండే అవకాశాలు, వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలే ఉండే అవకాశం ఉంది. వృషభ రాశి వారి ఉద్యోగంలో ఒత్తిడులు, ధనమునకు ఇబ్బందులు, బంధువుల కలయిక. మిథున రాశి వారి దైవ కార్యాల్లో పాల్గొనుట, మానసిక ఆనందం, ధనవృద్ధి. కర్కాటక రాశి వారికి అనుకోని వస్తు లాభాలు, కానీ అధిక ఖర్చులు కూడా ఉండే అవకాశం ఉంది. సింహరాశి వారికి ఈరోజు శ్రమతో మాత్రమే పనులు నెరవేరే అవకాశం ఉంది. కన్యారాశి వారి వ్యాపారంలో మార్పులు, ధన నష్టం, అనవసర ప్రయాణాలు, అధిక ఖర్చులు. తులారాశి వారి వ్యవసాయ మూలికంగా లాభాలు, నూతన ఉద్యోగస్తులకి అనుకూల, నిరుద్యోగుల శుభవార్తలు వినే అవకాశం. వృశ్చిక రాశి వృత్తి వ్యాపారాలు అధిక లాభాలు, స్వల్ప అనారోగ్య సమస్యలు, కొన్ని ఇబ్బందులు, ఆటంకాలు ఉంటాయి. ధనస్సు రాశి వారి తలచిన పనులు నెరవేరుట, వివాహాలు, శుభకార్యాలు కలిసి వచ్చే అవకాశం. మకర రాశి వారి అనుకోని పరిచయాల వల్ల లాభాలు, సంఘంలో గుర్తింపు, సన్మాన సత్కారాలు పొందే అవకాశం. కుంభరాశి వారి తీర్థయాత్రలు, కుటుంబంతో ఆనందము, దైవభక్తి, దేవాలయ దర్శనాలు. మీనరాశి వారి విహారయాత్రలు వాయిదా పడే అవకాశాలు, వాహనాల రిపేర్లు, వాహన ప్రమాదాలు ఉన్నాయి, కొంచెం ఇబ్బందులు ఉంటాయి. ప్రయాణాలు వాయిదా వేసి కూడా అన్ని విధాలుగా మీకు ఈరోజు అనుకూలం. అయితే శనివారం నవమి కావడం వల్ల సాధారణమైన వ్యవహారాలకే ఈరోజు అనుకూలంగా ఉంది అని చెప్పడం జరుగుతుంది. శనివారం కూడా వెంకటేశ్వర స్వామి ఆరాధన, దర్శనానికి చాలా విశేషమైన సత్ఫలితాలు పొందుతారు.